ప్రైజ్ ద లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ఈ కార్యక్రమాలు వీక్షిస్తున్న మీ అందరికీ హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని మహాకృపను బట్టి పరిశుద్ధ గ్రంథములో నుంచి దేవుని వాక్యాన్ని పూట మనం ధ్యానించుకుందాం. నా ఇంటి వారి కొరకు ఏమి చేసుకుందామని ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తుంటారు. దేవుని వాక్యము స్పష్టంగా చెప్తున్న మాట, భూమి మీద నా ఇంటి వారి కొరకు ఏదో ఒకటి నేను ఏర్పరచుకోవాలి, ఏదో ఒకటి సిద్ధపరచుకోవాలి, ఏదో ఒకటి సమకూర్చుకోవాలని కొన్ని విషయాలు మనకు కనపడుతుంది. మొదటిగా నీ ఇంట్లో ఉండాల్సింది దేవుని యొక్క రక్షణ. రక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైనది. రక్షణ లేకపోతే దేవుడి సన్నిధిలో మనము ఆత్మ సంబంధముగా ఆయన రాజ్య వారసులుగా ఉండలేం. అందుకనే లూకాసు వార్తలో 2వ అధ్యాయంలో పరిశుద్ధ గ్రంథములో నుంచి 32వ వచనంలో, నీ రక్షణ నేను కనులారా చూసి తిని సుమోను చెప్తున్నటువంటి మాట. యేసు ప్రభు వారిని యెరూషలేములో చూసి, యేసయ్యను చూసి, ఇదిగో నేను నీ రక్షణ నేను కనులారా చూస్తున్నాను ప్రభు అని మాట్లాడుతున్నాను. ఈరోజు ప్రతి కుటుంబంలో ఉండవలసింది ఏంటో తెలుసండి, ఆయన రక్షణ మనం కనులారా చూడాలి. కొందరు రక్షించబడితే కొందరు రక్షించబడరు. వాళ్ళ ద్వారా ఎన్నో చీకటి ప్రవాహాలు, కొన్ని అలవాట్లు, కొన్ని వ్యసనాలు, దేవుడి పిల్లల కుటుంబాల్లో సంపూర్ణమైన రక్షణ లేదు. ఈరోజు నువ్వు నాకేదో కావాలి, ఏదో సంపాదించాలని ఆలోచన, ఆత్రం ఉంటుంది. అన్నిటికన్నా నా కుటుంబము రక్షించబడాలని రోజుకి 1 నిమిషం, 2 నిమిషాలు, 3 నిమిషాలు నీ కుటుంబం కొరకు నువ్వు మిగతా అన్ని అడిగేటువంటి ముందు, నా కుటుంబములో నేను ఈ కనులారా నేను నీ రక్షణ చూడాలి ప్రభువా అని ప్రభువుని అడుగు. ప్రభు ఖచ్చితంగా నీ ప్రతి ఒక్క ఆశను నెరవేరుస్తాడు. ఎందుకంటే పేతురు పత్రికలో నోవాకు దినాలలో జరిగిన సంగతులు పేతురు ప్రస్తావన చేశారు. దేవుడు మరి దీర్ఘశాంతమైనటువంటి ఇంకను మరి అనేకమైన విషయములో ఉండినటువంటి ప్రతి విషయములో పూర్వము నోవాకు దినములలో వాడు సిద్ధపరచుకొనగా అని రాయబడింది. అవిధేయులైనటువంటి వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న వారి యొద్ద ఆత్మ యొద్దకు, అనేకమైన ఆత్మల యొద్దకు ఆయన ఆత్మస్వరూపిగా వెళ్ళి, ఇదిగో వారికి ఆ వాడను సిద్ధపరచుకోమని చెప్పగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందారు అని రాయి. ఇక్కడ మీరు గమనించినట్లయితే బాప్టిజం అనేటువంటి అనుభవాన్ని పేతురు ప్రస్తావన చేశారు. ఇక్కడ మనం చూసినట్లయితే ఎందుకు వాక్యాలు, ఎందుకు దేవుని మాటలు మరి కొన్ని సోషల్ మీడియా ద్వారా కూడా తెలియచేస్తూ, కొంతమంది గ్రామాలలోకి వెళ్ళి కరపత్రాలు పంచి సువార్తను ప్రకటించి దేవుని గురించి చెప్పటం ఎందుకనంటే, అవిధేయులైనటువంటి మనుషుల దగ్గరికి దేవుడు ఆ రోజును పంపించాడు, ఈ రోజును కూడా వెళ్ళమని చెప్తున్నాడు. కారణం ఏంటంటే ఆ కుటుంబానికి రక్షణ కావాలి, ఆ ప్రాంతానికి రక్షణ కావాలి. రక్షణ లేని కుటుంబాలు చాలా జాగ్రత్తగా గమనించాలి. రక్షణ లేని ప్రాంతాలు, ప్రభువే అంటాడు, నాకు విరోధముగా ఉన్న ఏ రాజ్యము నిలవలేదు, ఏ పట్టణము నిలవలేదు, ఏ ఇల్లు నిలవలేదు. నిలిచినటువంటి అనుభవం ఏంటంటే రక్షణ కలిగినటువంటి అనుభవాల మధ్యలో సూచిస్తున్నటువంటి మాట. చూడండి, 120 సంవత్సరాలు ప్రకటన చేశారు, ఒక్కరు కూడా స్పందించలేదు. ఎప్పుడైతే 1-2 రోజులు వర్షం మొదలైపోయి భూమి మీద నీటి ప్రవాహం పెరుగుతుందో అప్పుడు వచ్చి తలుపు తడుతున్నారు, అయ్యా మేము మాకు కూడా తలుపు తీయమని. సమయం ఇచ్చినంత వరకు వాళ్ళు సద్వినియోగం చేసుకో. చాలామంది జీవితం అలాగే ఉంది. అన్నీ జాగిపోతున్నాయి, అన్నీ జరిగిపోతున్నాయి, నాకేం పర్వాలేదు అనుకుంటున్నాడు భూమి మీద మనుషుడు. సమయము దేవుడిచ్చినప్పుడు ఇచ్చిన సమయాన్ని సద్వినియోగపరుచుకునటం అంటే నీ ఇంటిలో ఆ రక్షణ చూడాలి. ఏం సమకూర్చుకుంటున్నావనంటే మొదటిగా రక్షణను సమకూర్చుకోవాలి. యెహోషువ గ్రంథములో
2వ అధ్యాయం 18వ వచనంలో, నీవు మమ్ములను దించిన ఈ కిటికీల గుండా ఈ ఎర్రని ద్వారమును కట్టి నీ తండ్రిని, నీ తల్లిని, నీ అన్నదమ్ములను, నీ తండ్రి ఇంటి వారిని అందరినీ నీ ఇంటిలో చేర్చుకొను. ఏగిలివారు వెళ్ళినప్పుడు రాహాబుతో చెప్తున్నా. రాహాబు అనే ఒక ఈమె వేశ్య అని రాయబడి ఉంది. ఏగిలివారి మీదకి తరుముకొని వస్తున్నప్పుడు కాస్త వాళ్ళ ఇంట్లో దాచిపెట్టినటువంటి అనుభవాలు ఏగిలివారిని పంపించినప్పుడు, వీళ్ళు తర్వాత, అయ్యా మీరు ఎవరు బాబు అని అంటే, మేము సైన్యములకు అధిపతి అగు యెహోవా సన్నిధిలో నుంచి ఈ ప్రాంతానికి మేము వచ్చాము చూద్దామన్నప్పుడు, ఆ విషయం ఎప్పుడైతే తెలుసుకుందో, అయ్యా దేవుడు చాలా గొప్ప దేవుడు, మరి ప్రాంతానికి వచ్చినప్పుడు వాళ్ళతో పాటు మమ్మల్ని కూడా నాశనం చేస్తారేమో అని చెప్పినప్పుడు, వీళ్ళు గుర్తులు ఏం చెప్పారంటే, మీ కిటికీకి ఎర్రని దారం కట్టు. ఎర్రని దారం కట్టడమే కాదు, నువ్వు, నీ తల్లిదండ్రులు, అలాగే నీ అన్నదమ్ములు, నీ బంధువులను కూడా ఆ ఇంట్లో ఉంచు. ఎర్రని దారము చూసి ఆనవాళ్ళను చూసి ఆ ఇంటిని మేము పాడు చేయము అని చెప్పు. ఈ మాటకు అర్థం ఏంటంటే, యేసుక్రీస్తు రక్తము ఎక్కడ ఏ ఇంటి మీద ఉంటుందో ఆ ఇంటికి రక్షణ. చాలామంది జీవితంలో మనం గమనించాలి. చూడండి, వేశ్యగా ఉన్నటువంటి ఈమె, ఒక వేశ్యగా జీవించేటువంటి జీవితం ఒక్కసారిగా ఇదిగో దేవుడు పంపించినటువంటి ఏగిలి వారి మాటలు విని, వాక్యం చెప్తున్న మాట, ఆమె హృదయము మార్చబడి ఆమె తలంపులు మారినట్లుగా ఇక్కడ రాయబడింది. కారణం ఏంటంటే, దేవుడు గొప్ప దేవుడని, ఆయన సర్వాధికారి అయిన దేవుడు. ఈరోజు మనం గమనించాలి, అప్పటి వరకు పాపముతో ఉన్న జీవితాన్ని ఆ కుటుంబం అంతా కూడా రక్షణగా మార్చుకున్నట్లుగా, ఆమె స్థితిగతులన్నీ కూడా రక్షణగా మారినట్లుగా ఈ వాక్యములో మనం చూస్తాం. ఆమె వంశావళిలో నుండే మీరు గమనించండి, బోయాజు వచ్చాడు. బోయాజు రూతు వంశావళిలో నుండి మనం చదివితే న్యూ టెస్టిమెంట్లోకి వచ్చేసరికి చక్కగా మరి వారి తరములు వచ్చినట్లుగా రాయబడి ఉంది. ఈరోజు మనం చాలా జాగ్రత్తగా మనం గమనించాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ప్రభు అయిన యేసుక్రీస్తునందు నీ ఇంటి వారి కొరకు ఏమి సిద్ధపరుచుకుంటున్నాం? అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 15వ వచనం, ఆమె ఇంటి వారందరూ బాప్టిసము పొందినప్పుడు ఆమె, నేను ప్రభునందు విశ్వాసము గలదానినై మీరు తెలుసుకుందురని నా ఇంటికి వచ్చినని, ఇదిగో ఆమె చెబుతున్నటువంటి మాట. ఎవరు ఈమె? అక్కడ వాక్యము ప్రకటిస్తున్నప్పుడు దేవుడు మాటలు విన్నటువంటి లూదియా, ఊదారంగు పొడి మరి ఆమె వ్యాపారం చేస్తూ ఎప్పుడైతే దేవుని వాక్యము విన్నదో, ఆమె హృదయము దేవుని సన్నిధిలో, ఆమె హృదయము దేవునికి చోటిచ్చింది. ఆమె హృదయంలో దేవుని వాక్యానికి చోటిచ్చగానే, అయ్యా మేమేం చేయాలంటే, నీవు నీ ఇంటి వారు రక్షణ పొందాలి, బాప్టిజం పొందినట్లుగా మనం చూస్తాం. నీ ఇంటి కొరకు ఏం సంపాదిస్తాం? ఓ విస్తారమైన ఆస్తి, అవి కేవలం ఇక్కడ బ్రతకటానికి మాత్రమే. ఓ గొప్ప బంగారమా, అది కేవలం మనిషి ఆరోగ్యంగా ఉన్నంత వరకే. ఓ వెలగలిగిన వస్త్రాల, అవి కొంతమట్టికే. అన్నిటికన్నా నీ ఇంటికి సంపాదించవలసింది రక్షణ కావాలి. ఎప్పుడైతే లూదియా తమ హృదయం దేవుని వాక్యమునకు ఇచ్చేవాడు, ఇంటి వారందరూ కూడా రక్షణ పొందారు. నీ ఇంట్లో ఈ రక్షణ ఉందా? నీ ఇంట్లో ఈ నెమ్మది ఉందా? నీ ఇంట్లో ఈ సమాధానం ఉందా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనంలో, ఆమె తన ఇంటి వారి నడతను బాగుగా కనిపెట్టెను, పని చేయకుండా ఆమె భోజనము చేయు. చూసారా? స్త్రీ ఆమె ఇంటి వారిని అందరిని కూడా బాగుగా, ఏ నడతలో నడుస్తున్నారు, ఉదయం ఎన్నింటికి లెగుస్తున్నారు, రాత్రి ఎన్నింటికి వస్తున్నారు, ఏ నడతలో ఉన్నారు, బాగుగా కనిపెట్టి, రక్షణ మార్గం ఉందా, దేవుడు భయభక్తులు ఉన్నాయా, దేవునితో నడుస్తున్నారా? చాలామంది తల్లిదండ్రులు ఆలోచన చేసేది ఏంటంటే, మా పిల్లలు పెద్దోళ్ళు అయిపోయారు, మా అంతోళ్ళు అయిపోయారని వాళ్ళని చూసి అర్థమైందండి ముచ్చటించుకుంటారు. కానీ దానికన్నా ముందుగా వాళ్ళ నడత, వాళ్ళ ప్రవర్తన, వాళ్ళ క్రియలు, వాటిని జ్ఞాపకం చేసుకోవాలి. వాక్యం చెప్తున్న మాట, అప్పుడు దేవుడు వాక్యం చెప్తున్నట్టు రీతిగా వారు అన్ని విషయములలో కూడా ఆదరించబడతారు, దేవుడి యొక్క రక్షణ కలుగుతుంది. కాబట్టి ఈ వాక్యములో మనతో చెప్తున్న మాట, నీవును నీ ఇంటి వారందరూ కూడా, నీ ఇంటికి కావలసినది ప్రతి ఒక్కరూ కూడా మీరు గమనించాలి. క్రీస్తు యొక్క రక్షణలో
రక్షణలో నడిచేటువంటి అనుభవంలోనికి మీరు రావాలి. రక్షణ పొందుకోవాలి, ఆత్మ సంబంధమైన రక్షణ పొందుకోవాలి. అపోస్తల కార్యములు 18వ అధ్యాయం 8వ వచనంలో చూస్తే, సమాజ మందిరపు అధికారి అయినటువంటి క్రీస్తు తన ఇంటి వారితో కూడా ప్రభునందు విశ్వాసముంచి మరియు కొరింథీలలో ఉన్న అనేకులు విని విశ్వసించి బాప్టిసం పొందారు. యేసుప్రభు వారి మాటలు విని, యేసుప్రభు వారికి లోబడి, యేసుక్రీస్తునందు విశ్వాసము కలిగి. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ ఇంటికి కావలసిందేంటిది? నీ ఇంటి వారికి కావలసిందేంటి? రక్షణ, మారు మనసు, దేవుడు భయం, దేవుని యొక్క సన్నిధిలో సిద్ధపాటు కలిగిన వారై నువ్వు సిద్ధపడు. కావలసినవన్నీ దేవుడు సమకూరుస్తాడు. అట్టి కృప మీ అందరికీ, మీ కుటుంబానికి కలుగునుగాక. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, విశేషమైన నామానికి స్తోత్రము. మీ కృప, దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మరి ఈ ఉదయకాలం చేస్తున్న ప్రార్థనలన్నీ కూడా ఆలకించి తగిన ప్రతిఫలం దయచేయండి అయ్యా. ఇంటి వారికి ఏం సంపాదించుకోవాలో చెప్తాం. ఇంటి వారందరూ రక్షణ పొందాలి. ఇంటికి రక్షణ కావాలి. కుటుంబంలో ఎంతమంది ఉన్నా ఏమి సంపాదించుకున్నా ఏది వెనక రాదు. కానీ మీ రక్షణ ఎప్పుడు మాకు భద్రత, మా కాపుదల, మీ రాజ్య వారసులుగా చేర్చుకున్నట్టు హక్కుదారులుగా ప్రతి ఒక్కరిని నియమించి నిలవబెట్టి సహాయం చేయండి. యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్. పరిశుద్ధ తెలియజేస్తున్నాం.